హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవరాఖ్య పార్ట్ 10. ప్రణయ్ కూడా అథర్వ వైపు చూస్తూ వీడిని లేపేస్తే లేడీస్కి ఎలాగో పాలిటిక్స్ లోకి పంపరు కాబట్టి ఫ్యామిలీ మెంబర్ అయినందుకు నేను వెళ్ళి ఆ సీఎం పొజిషన్ లో కూర్చోవచ్చు, కానీ వీడిని లేపేయడం అంత ఈజీ కాదు. పైగా సీఎం కావడంతో ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లని సంవత్సరాలు నెట్టేస్తారు అనుకుంటున్నాడు. మీరు ఇక్కడున్నారా, మీకోసమే వెతుకుతున్నానని అక్కడికి వచ్చిన పౌర్ణమి ఫుల్ గా అయిపోయిన భర్తని, తమ్ముడిని చూసి తల కొట్టుకుంటూ బాడీ గార్డ్ ని పిలిపించి ప్రణయ్‌ని రూమ్‌లో పడుకోబెట్టమని చెప్పి తమ్ముడు దగ్గరికెళ్లి చేయి పట్టుకొని పద రూమ్‌లోకి వెళ్ళాలి అని తీసుకెళ్లి రూమ్‌లో పడుకోబెట్టింది. తమ్ముడు పడుకున్న తర్వాత బ్లాంకెట్ కప్పి ఏసీ నార్మల్ టెంపరేచర్ పెట్టి డోర్ క్లోజ్ చేసి తన రూమ్‌లోకెళ్ళింది. ఉదయాన్నే 7 గంటలకల్లా సీఎం ఆఫీస్‌కి వెళ్ళిన నాకు ఎక్కువగా హడావిడి కనిపించకపోవడంతో ఏంటో అనుకుంటూ లోపలికెళ్ళేసరికి ఇంకా పనివాళ్ళు ఇల్లు తుడుస్తూ కనిపించారు. దాంతో ఇల్లు తుడుస్తున్న పనవాడి దగ్గరికి వెళ్లి, "సార్ ఇంకా లేవలేదమ్మా" అని అడిగాను. అంటే, "నిన్న సార్ వాళ్ళ బావగారొచ్చారు కదమ్మా! రాత్రి బావ, బావమరుదులు ఇద్దరూ లేట్‌గా పడుకున్నారమ్మా. అందుకే నిద్ర లేవలేదు" అంది. "గురుడికి ఈ అలవాట్లు కూడా ఉన్నాయా?" అని నేను వెటకారంగా అనేసరికి పనావిడ విచిత్రంగా చూడడంతో, అదే సార్‌కి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అని అడుగుతున్నాను" అన్నాను. "అంటే రాజకీయాలంటే పెద్ద మహాసముద్రం కదమ్మా! ఎన్నో టెన్షన్‌లుంటాయి. ఈ మాత్రం అలవాటు లేకపోతే మనిషి బుర్ర పేలిపోతుందమ్మా" అని చెప్పింది పనావిడ. నాకంటే ఈవిడకే పాలిటిక్స్ గురించి బాగా తెలుసనుకుంటూ, ఈయన గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటే, "హేయ్ సంయుక్త! నువ్వెప్పుడొచ్చావు?" అంటూ గొంతు వినిపించేసరికి మెట్ల వైపు చూస్తే పౌర్ణమి గారు కనిపించారు. "గుడ్ మార్నింగ్ మేడం" అంటూ లేచి నిలబడడంతో, "హేయ్ నో ఫార్మాలిటీస్. మీ సార్‌ని పేరు పెట్టి పిలిస్తే న్యూస్‌లో వైరల్ అవుతారు కాబట్టి తప్పక సార్ అని పిలవాలి. కానీ నన్ను కూడా మేడం అని పిలవాల్సిన అవసరం లేదు" అని చెప్పారు పౌర్ణమి. కానీ అలా అనుకున్నా మీరు నాకంటే 2, 3 ఇయర్స్ పెద్దవారు కదా మేడం. సో రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నాను నవ్వుతూ. 2, 3 ఇయర్స్ మాత్రమే పెద్దదాన్ని పాప. 20, 30 ఇయర్స్ కాదు. ఇట్స్ ఓకే. వాడు నైట్ లేట్ అవ్వడంతో పడుకునున్నాడు. వాడు లేచి ఫ్రెష్ అవ్వడానికి మరొక 40 మినిట్స్ పడుతుంది. కాబట్టి మనం ఆలోపు బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేద్దాం అని చెప్పారు పౌర్ణమి. ఓకే మేడం అని చెప్పడంతో నన్ను తీసుకొని చొరవగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి నా పక్కన కూర్చోవడంతో మా ఇద్దరికి పనివాళ్ళు టిఫిన్ వడ్డించడం మొదలు పెట్టడంతో ఇంతలో పౌర్ణమి గారి హస్బెండ్ అనుకుంటా వచ్చి నేనున్నానన్న ధ్యాస కూడా లేకుండా వెనక నుంచి ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టడంతో దెబ్బకి షాక్ అయ్యాను. ప్రణయ్ కాస్త ఎవరున్నారో చూసుకో అని పౌర్ణమి గారు కోపంగా అనడంతో నన్ను చూసి ఎవరి బ్యూటిఫుల్ గర్ల్ అనడంతో నేను మొహం చిట్లించుకుని చూశాను. బయటికి చూపించకపోయినా ఆ మాటకి పౌర్ణమి గారికి కూడా కోపం వచ్చిందని నాకు అర్థమైంది. తను మా తమ్ముడు సెక్రటరీ అని చెప్పడంతో ఐ సీ అన్నాడు అతను. ఆయన కూడా బ్రేక్‌ఫాస్ట్ కోసం కూర్చోవడంతో అదేంటి నిన్న మా తమ్ముడు కంటే మీరే ఎక్కువగా అలసిపోయినట్టు అనిపించింది. కానీ మీరు త్వరగా లేచారు. వాడింకా లేవలేదు అంది. అది మీ తమ్ముడిని అడుగు. నన్నడిగితే నాకేం తెలుస్తుందని ఆయన అనేసరికి ఇక మళ్ళీ రెట్టించలేదు పౌర్ణమి గారు. పౌర్ణమి గారు ఈ విషయం మాట్లాడుతూ ఏం చదువుకున్నాను, ఏం చేస్తున్నాను అని నా క్వాలిఫికేషన్ మొత్తం అడుగుతూ ఉంటే ఆవిడకి సమాధానం చెప్తూ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేశాను. కానీ మధ్య మధ్యలో పౌర్ణమి గారి హస్బెండ్ కాస్త తేడాగా చూడ్డం నేను గమనించినా తప్పు. అలాంటి పెద్దవాళ్ళు మనల్ని ఎందుకు చూస్తారని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను.
బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయ్యి నేను వర్క్‌లోకెళ్ళేసరికి అథర్వతో కొంతమంది ఊరి వాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడుతూ కనిపించారు. చూడబోతే వాళ్ళు రైతుల్లాగా అనిపించారు. ఓకే అయితే నేనే ప్రత్యక్షంగా వచ్చి అక్కడ సమస్య ఏంటో చూస్తానని చెప్పడంతో దండాలయ్యా అని చెప్పి వాళ్ళు వెళ్ళబోతుంటే వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి మన వెహికల్స్‌లోనే ఊరికి పంపించండని చెప్పాడు. అథర్వ పార్టీ కార్యకర్తలతో. అబ్బచ్చా! ఆ రైతు పండిస్తున్న భోజనాన్ని తింటున్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సగంలో రెస్టారెంట్ బయటికి పంపించేసి, ఇప్పుడు తెగ గౌరవం, అభిమానం వలకబోస్తున్నాడని తిట్టుకున్నాను. ఆ రోజు ఇంకా వేరే మీటింగ్స్ ఉన్నాయని ఎవరో కార్యకర్తలు వచ్చి చెప్తే, అవన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పి, నా వైపు చూసి "నువ్వొక 10 డేస్‌కి లగేజ్ ప్యాక్ చేసుకొని, ఈరోజు ఈవినింగ్ ఇంటికి రమ్మని" చెప్పాడు. అతనెందుకు రమ్మని చెప్పాడో అర్థం గాక, బైక్ మీద లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తాడేమోనని భయం వేసి "సార్ ఎక్కడికి?" అని అడిగాను. "ఇప్పటివరకు నిలబడి ఏం విన్నావు?" అతని గొంతులో అసహనం గమనించక, "అంటే నేను మీ డిస్కషన్ మొత్తం అయిపోయాకొచ్చాను సార్" అనడంతో కొట్టేలా చూసేసరికి, "మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది సార్" అన్నాను బిక్కమొహం వేసుకుని. మనం కొన్ని రోజులు అదే ఒక 10 రోజులు ధర్మవరం వెళ్ళబోతున్నాం. ఇప్పుడొచ్చిన రైతులు ధర్మవరం వాళ్ళే. అక్కడ ఏదో ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయంట. సో, మనమే వెళ్ళాలి అన్నాడు ఆధారం. కానీ నేనెందుకు సార్ అనడంతో, "నువ్వు నాకు సెక్రటరీ తల్లి. కాబట్టి నాతో రావాలని" అతను అనేసరికి వెర్రి మొహం వేసుకొని, "అంటే ఇప్పుడు ఇంటికి వెళ్లి లగేజ్ ప్యాక్ చేసుకొని సాయంత్రానికి రమ్మంటున్నారా?" అన్నాను. "అవును" అనగానే, ఇప్పుడు అమ్మకేం చెప్పాలి అనుకున్నాను. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? నాకొక విషయం అర్థం గాదు. ఏ విషయం చెప్పినా ఎక్కడో తప్పిపోతూ ఉంటావు. నువ్వు పైగా నీకు స్టార్టింగ్ ప్రాబ్లమ్ కూడా ఉన్నట్టుంది. వెనక నుంచి నిన్నెవరైనా గైడ్ చేస్తూ ఉండాలా? అనడంతో, లేదు సార్ లేదు. మా అమ్మకి ఏం చెప్పాలో అని ఆలోచిస్తున్నాను అన్నాను. సరే అయితే నేనే వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను అనగానే దెబ్బకి నో అని గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడ్డాడు. ఇంట్లో పని చేస్తున్న పనివాళ్ళు కూడా చేతిలో ఉన్నవి వదిలేసి భయంగా నిలబడ్డంతో, హేయ్ మెంటల్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా పిచ్చి కుక్క కరిచినట్టు అరిచావని కోపంగా అడిగాడు అథర్వ. అంటే మీరంటే మా మమ్మీకి చాలా అభిమానం, ఇంకా భయం. మిమ్మల్ని చూసిందంటే హార్ట్ అటాక్ వస్తుంది. నేనే ఏదో ఒకటి చెప్పి వచ్చేస్తాను సార్ అని ఇక మరో మాటకి అవకాశం ఇవ్వకుండా సీఎం ఇంటి నుంచి బయటపడ్డాను. అలా ఆలోచిస్తూనే ఎప్పుడు క్యాబ్ ఆపి ఇంటి అడ్రెస్ చెప్పానో కూడా నాకు జ్ఞాపకం లేదు. వెళ్ళిన 2 గంటలకి ఇంటికి రావడంతో దయ్యాలు తిరిగే టైంకొస్తావనుకుంటే, ఇంత త్వరగా వచ్చావేంటని మా అమ్మ వెటకారంగా అనేసరికి, "ఒక 10 డేస్ నేను నీకు కనిపించను. హ్యాపీగా ఉండు" అనేసరికి, "ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగింది. ఛానల్ పని మీద ఒక పల్లెటూరికి వెళ్తున్నాం. అక్కడ సిగ్నల్స్ ఉంటే నేనే కాల్ చేస్తాను. నువ్వేం భయపడకని లగేజ్ సర్దుకొని, మా అమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టి బయటికెళ్ళబోతూ "డబ్బులున్నాయా అమ్మా?" అని అడగడంతో ఉన్నాయని చెప్పింది. లగేజ్ నా రూమ్‌లోనే పెట్టి బయటకెళ్ళి ఆటో ఎక్కి నాకీ 10 డేస్‌కి కావాల్సినవన్నీ షాపింగ్ చేసేసి ఇంటికొచ్చేసరికి 3 గంటలైతే ఒక 2 గంటలు పడుకుందామని 5 గంటలకి అలారం పెట్టుకొని పడుకొని 5కి అలారం మోగడంతో లేచి గబగబా రెడీ అయ్యి లగేజ్ తీసుకొని అమ్మకి మరొకసారి చెప్పి జాగ్రత్తగా ఉండమని క్యాబ్ బుక్ చేసుకుంటే, అది గంట తర్వాత సీఎం ఇంటి ముందు ఆగింది. అప్పుడే అథర్వ కూడా రెడీ అయ్యి బయటికొస్తూ కనిపించడంతో, "గుడ్ ఈవెనింగ్ సార్" అని చెప్పడంతో, "గుడ్ ఈవెనింగ్" అని చెప్పి అతని లగేజ్ బాడీగార్డ్స్ కార్‌లో పెట్టించిన తర్వాత, నా లగేజ్ కూడా తీసుకెళ్ళి కార్‌లో పెట్టారు. ఇద్దరం కారెక్కి కూర్చున్న తర్వాత డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.